అందరికీ హాయ్ అండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఎరెస్ట్వైల్ వెస్ట్ గోదావరి డిస్టిక్ జిల్లాలు విడిపోకముందు 2022కు ముందు 4th to 10th దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ 29 బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయండి. లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 21, 2026 సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు. 18 నుంచి 52 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయాలండి. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొచ్చండి. 2 రోజులు ముందుగానే అప్లై చేయండి. ఇవన్నీ కూడా పూర్తిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానికత అంటే అక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరైతే స్థానికత రెసిడెన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. సో ఇక్కడ వేకెన్సీస్ టేబుల్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే కనుక ఇక్కడ పోస్ట్ పేరు ఇచ్చారు. ఇది అంధులు, అలాగే ఇది బధిరులు, శారీరక వైకల్యం ఉన్నవారు, రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారండి. అటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక అనారోగ్యం మరియు బహుళ వైకల్యాలు. సో ఇవన్నీ టోటల్ కలుపుకుంటే ఇక్కడ మొత్తం అనే ఒక కాలం ఒకటి ఇచ్చారు. అలాగే ఇక్కడ విద్యార్హతలు ఏముండాలి, ఎంపిక విధానం ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పోస్ట్ నేమ్ చూస్తే కనుక జూనియర్ అసిస్టెంట్, దీన్నే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అని కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా గ్రూప్ 4 వేకెన్సీస్ డిఎస్సి ఇచ్చారు. అలాగే ఈ కిందన రెండోది ఇచ్చారు గ్రూప్ 4 మినహా ఓడిఎస్సి అని కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక గ్రూప్ 4 ఇక్కడ చూస్తే జూనియర్ అసిస్టెంట్ 4 వేకెన్సీస్ అందులోకి ఉన్నాయి. బదిలీలకు వచ్చి 8 వేకెన్సీస్, శారీరక వైకల్యానికి 1, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి 1. ఇవన్నీ కూడా జనరల్ కేటగిరీ ఇచ్చాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓడబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఎస్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. జనరల్ అంటే అన్ని కేటగిరీల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. టోటల్ వచ్చేసి 14 జనరల్ ఇచ్చారండి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఎనీ డిగ్రీ అండి, బీఎస్సీ, బీకామ్, బీఏ ఏ డిగ్రీ చదివినా దాంతోపాటుగా కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానం ఉండాలి. అంటే కంప్యూటర్ స్కిల్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. టైపిస్ట్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. డిగ్రీతో పాటుగా కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానం ఇచ్చారు. సో టైపిస్ట్కి చూస్తే కనుక 1 వేకెన్సీ వచ్చి అందులకి, 2 ఏమో బదిలీలకి, టోటల్గా 3 వేకెన్సీస్ ఇచ్చారండి. ఈ గ్రూప్ 4 మొత్తం చూసుకుంటే 17 వేకెన్సీస్ ఇచ్చారండి. ఇక్కడ గ్రూప్ 4 మినహా అదర్ చూసుకుంటే కనుక ఆఫీస్ సబార్డినేట్ టోటల్ 11 వేకెన్సీస్ ఉన్నాయండి. అవి అందులోకి 2, బదిలీలకు 4, శారీరక వైకల్యం 4, రిమైనింగ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 1, టోటల్గా 11 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గ్యాంగ్ మజ్దూర్కి సంబంధించి బదిలీలో 1 వేకెన్సీ మాత్రం ఉంది. సో టోటల్గా 1 వేకెన్సీ అండి. 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ 2 పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చండి. కేవలం 7వ తరగతి పాస్తో మీరు అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా గ్రూప్ 4 మినహా ఓడిఎస్సి చూసుకుంటే కనుక 12 వేకెన్సీస్ ఉన్నాయండి. సో 18 నుంచి 52 సంవత్సరాలు ఉన్న పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటుగా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చారు. అవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ అయితే చేయించండి. సో ఏముండాలంటే ఇక్కడ మనకి అప్లికేషన్తో పాటుగా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఒకవేళ అది లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండి. రీవెరిఫికేషన్ సదరం వైద్య ధృవీకరణ పత్రం ఉంటే అది పెట్టండి, లేకపోతే సదరం వైద్య ధృవీకరణ పత్రం పెట్టాలి. విద్యార్హతల ధృవీకరణ పత్రాలు అంటే మీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ, లేదా 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ మార్క్ లిస్టులు, ఓడీలు, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాలండి. ఎంప్లాయ్మెంట్ కార్డ్ అంటే మీరు ఆల్రెడీ ఉపాధి కార్యాలయంలో ఎంప్లాయ్మెంట్ కార్డ్ తీసుకుని ఉంటారు కదా, అది సబ్మిట్ చేయాలి. 1st నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అలాగే కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, స్థిర నివాస ధృవీకరణ పత్రం అంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ యొక్క సైన్ అనేది కూడా పెట్టాలండి. అంటే మీరు జిరాక్స్ తీసిన తర్వాత దాని కింద మీ యొక్క సైన్ అనేది పెట్టాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించాలి. గెజిటెడ్ అటెస్టేషన్ చేయించేసి మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలంటే సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టరేట్ ప్రాంగణం, ఏలూరులో సబ్మిట్ చేయాలి. ఏలూరు కలెక్టరేట్ ఆఫీస్లో ఉందండి. సో అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి. ఏప్రిల్ 21 సాయంత్రం 5 గంటల్లోగా మీరు డైరెక్ట్గా వెళ్ళవచ్చు, లేదా మీ యొక్క
ప్రతినిధితో ఎవరైనా పంపించి కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. అంటే మీరే వెళ్ళి ఇవ్వచ్చు, లేదా మీరు కాకుండా మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వెళ్ళి ఇవ్వచ్చు. సో డేట్ మాత్రం మర్చిపోద్దండి, ఆ డేట్ ప్రకారం అయితే వెళ్ళండి. సో ఇక్కడ గ్రూప్ 4కి ఎలక్షన్ అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎంపిక విధానం గ్రూప్ 4కి వచ్చి మార్కులు మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. అయితే దాని తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే కంప్యూటర్కి సంబంధించిన టెస్ట్ ఒకటి ఉంటుందండి, అందులో కూడా క్వాలిఫై అవ్వాలి. మిగతావి ఏవైతే ఉన్నాయో గ్రూప్ 4 మినహా ఓడిఎస్సి ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసి మీ యొక్క వయస్సు, అలాగే అంగవైకల్యము, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ప్రకారంగా మార్కులు అయితే కేటాయిస్తారు. అవి ఎలాగంటే అంగవైకల్య శాతానికి 20 మార్కులు, వయసునకు 20 మార్కులు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్కులు, ఈ విధంగా అయితే 50 మార్కులకి మార్కులు మెరిట్ ఆధారంగా అయితే ప్రకటిస్తారండి. సో ఈ విధంగా అయితే మీకు మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఏలూరు.ఏపీ.gov.in అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషను అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. ఎఫిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఇక్కడ ఫోటో అంటించాలి. అలాగే నేమ్ ఆఫ్ మనం ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఇక్కడ మెన్షన్ చేయండి. అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫస్ట్ వన్ ఉంది కదా, ఇక్కడ 4 రకాల పోస్టులు ఇచ్చారు కదా అక్కడ. సో అక్కడ ఏవైతే ఇచ్చారో ఆ పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలండి ఇక్కడ. అలాగే ఫాదర్ నేమ్, అలాగే మీ నేము, మీ ఫాదర్ నేము 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటాయండి. సో చూసుకుని మీ నేము, ఫాదర్ నేము క్లియర్గా అయితే నోట్ చేయండి. ఈ అడ్రస్, మీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్, పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాలి. అలాగే డిజేబిలిటీ ఓహెచ్ఆ, విహెచ్ఆ, హెచ్హెచ్ఏ, ఎంహెచ్ఆ, లేదా ఇక్కడ పర్సన్ విత్ ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా, ఈ పర్సంటేజ్ దగ్గర 80యా, 70యా, 90యా ఏంటనేది మెన్షన్ చేయాలండి. ఖాళీగా వదలొద్దు. నేటివ్ డిస్టిక్ మీ జిల్లా అంటే వెస్ట్ గోదావరి కాబట్టి అదే మెన్షన్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేటు, మంత్, ఇయర్ విడివిడిగా వేయాలి. అలాగే మీకు ప్రజెంట్ ఉన్న ఇయర్స్ 30 years 4 months ఆ విధంగా మెన్షన్ చేయాలి ఇక్కడ. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాలో మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా ఉపాధి కార్యాలయంలో, ఆ నెంబర్ వేయాలి. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏ రోజు రిజిస్టర్ చేశారనేది కూడా మెన్షన్ చేయాలి. అలాగే ప్రజెంట్ 1/7/2026 నాటికి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉంది. మీరు 2010లో ఎప్పుడో ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, 2010 నుంచి 2026కి ఎన్ని సంవత్సరాలు కౌంట్ చేసుకుని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ సపోజ్ 16 years ఉంది, 16 years 1 month అలా మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 4th to 10th క్లాస్, ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్, ఏ స్కూల్లో చదివారు, ఎక్కడ ఆ స్కూల్ ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. వెస్ట్ గోదావరి అయితే అన్ని వెస్ట్ గోదావరి మెన్షన్ చేయండి. 4th క్లాస్ ఏ స్కూలు, అలాగే ఏ జిల్లా. 5th క్లాస్ ఏ స్కూలు, ఏ జిల్లా, అలా ఆ విధంగా 10th క్లాస్ వరకు నోట్ చేయండి. అలాగే ఇక్కడ సదరం మెడికల్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేస్తే అవన్నీ కూడా టిక్ చేయాలి. మీరు ఏవైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారో అవన్నీ టిక్ చేయండి. ఎంప్లాయ్మెంట్ కార్డు సబ్మిట్ చేస్తే టిక్, ఆ విధంగా టిక్ చేయాలి. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ టిక్ చేయండి. అలాగే లోకల్ సర్టిఫికేట్ ఏమైనా సబ్మిట్ చేస్తుంటే టిక్ చేయాలి. నేటివ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటే టిక్ చేయాలి. సో అలాగే ఇక్కడ ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉందో ఆ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. 10th, ఇంటర్, డిగ్రీ. సో అవి సబ్మిట్ చేస్తుంటే టిక్ మార్క్ చేయండి. అలాగే మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇంకేమైనా ఉంటే కనుక, అంటే కంప్యూటర్కి సంబంధించిన, ఆఫీస్ ఆటోమేషన్ సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి ఏమైనా ఉంటే కనుక DCA లేదా PGDCA ఏమున్నా కానీ ఇక్కడ సబ్మిట్ చేయండి. అలాగే టైప్కి సంబంధించి ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. లోయర్, హైయర్ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడే మెన్షన్ చేయండి. మీకు ఏ లాంగ్వేజ్ తెలుసో టిక్ చేయండి. ఇంగ్లీషా, తెలుగు, ఉర్దూ, హిందీ, మీకు ఏం తెలుస్తుంది ఓన్గా సెలెక్ట్ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ సైన్ పెట్టాలి, డేట్ వేయాలి. ఇదే నీ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.